హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే వచ్చేసి మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అవుతున్నాము. బుజ్జోడిని ఫస్ట్ రెడీ చేసేసాను, ఆ తర్వాత నేను రెడీ అయిపోయాను అండ్ డైపర్ బ్యాగ్ రెడీ చేసేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు ఉండి ఈవినింగ్ వచ్చేదానికి ప్లాన్ అనమాట. యాక్చువల్గా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా మామయ్య వాళ్ళు మణికొండలో ఉంటారు. మీకు ఇంతకు ముందు కూడా నేను మీకు షేర్ చేశాను మణికొండలో మామయ్య వాళ్ళు ఉంటారని చెప్పి. కరెక్టే, బట్ బయటకు వెళ్తున్నప్పుడు లేట్ అయింది అనుకో, కొంచెం ఫీడ్ చేయడం ఏమి ఉంటుంది కదా. అన్నిసార్లు ఫీడ్ చేయట్లేదు, ఒకసారి ఫీడ్ ఎక్కువ పెడదాం. ఇంతోటే ఓన్లీ వేస్టేజ్ సరిపోకపోతే ఇబ్బంది. అది వేస్టేజ్ ఈ అయ్యగారు ఏంటంటే నేను ఉన్నానని చిలక ఇది వాడికి టీచింగ్ ఇదైనప్పుడు మనం చిన్న బాబు దగ్గరికి వెళ్దామా చూడడానికి? నువ్వే చిన్నవాడు అనుకుంటే నీకన్నా బుల్లోడు వచ్చాడు. బావా, నీ బావా చిన్న బాగా అవుతాడే. ఏమైంది వెళ్దామా బావ దగ్గరికి వెళ్దామా? అందరం ఫస్ట్ రెడీ అవుతాడు. వీడు రెడీ అయ్యాక వీడు ఛాన్స్ ఇస్తే మేము స్నానాలు ఇవి చేయాలి. ఆలోచించు ఏమంటున్నారు, నానేమంటున్నారే చిచ్చు. కరెక్ట్ పౌడర్ రాసి మంచిగా నీట్ గా రెడీ చేసాను కింద టాయిలెట్ వేసాడు. డ్రెస్ బాగుంది చిచ్చు నీది, సూపర్ ఉంది డ్రెస్ నీది. అవును డాడా, బంగారమే. అబ్బు నా బంగారమే. అన్ని కూడా రెడీ అయిపోయింది. చిన్న బాబు అంటే నీకన్నా బుల్లి బాబు నీకన్నా బుల్లి బాబు, డేస్ బాబు అన్నమాట. పోదామే. నేనైతే ఈ డ్రెస్ మెటీరియల్ వేసుకున్న కాటన్ది. ఫీడింగ్ టాప్స్, ఫీడింగ్ కుర్తీస్ అన్నీ కూడా నాకు అనకాపల్లిలోని మిక్సప్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో దాని బదులు డ్రెస్ మెటీరియల్ అయితే కొంచెం బెటర్ ఉంటుందని చెప్పేసి యాక్చువల్గా చీర కట్టుకోవాలనిపించింది, బట్ చీరతో నేను మేనేజ్ చేయగలనా లేదని చెప్పి డ్రెస్ మెటీరియల్ వేసుకున్నా. డ్రెస్ మెటీరియల్ వేసుకోగానే కాలేజ్ టైమ్స్ గుర్తొస్తాయి. కాలేజ్ టైమ్స్లో ఓన్లీ డ్రెస్ మెటీరియల్సే వేసుకునే వాళ్ళం, లెగ్గింగ్స్ కూడా కాదు, ఇలా చుడీ ప్యాంట్సే వేసుకునే వాళ్ళం. ఒట్టు చెరిపించుకున్నావు నువ్వు, చిలకమ్మలో పెడితే బొట్టు రోజు చెరిపించుకోవడమే. భయం ఉండట్లేదు చూడు, ఎలా కూర్చున్నాడు చూడు. చిలక చిన్నబాబు దగ్గరికి వెళ్దాము. చిన్నబాబు దగ్గరికి వెళ్దాం కానీ చిన్నబాబుని షూట్ చేయొద్దు, దిష్టి తగులుద్ది. వీడికే నా చిన్నోడికి దిష్టి తగలేదు అంటే వాడికి ఇంకా దిష్టి తగలేదు. సడన్గా మామయ్య వాళ్ళ ఇంటికి ఎందుకంటే, మామయ్య అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అనమాట. మా మమ్మీకి 5 అన్నయ్యలు. ఎప్పుడు నేను మా మామయ్యలు చెప్పిన ఈ స్టోరీ చెప్తాను. 5 అన్నయ్యలు. సో అందులో లాస్ట్ అన్నయ్య అనమాట తిను. మణికొండలో సెటిల్ అయ్యారు, హైదరాబాద్ మణికొండలో సెటిల్ అయ్యారు. మేము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ప్రతిసారి వీళ్ళింటికి వచ్చి స్టే చేసేవాళ్ళం అనమాట, షాపింగ్ అదంతా కూడా. సో ఎందుకు సడన్గా అంటే, మామయ్య వాళ్ళ పెద్ద కూతురికి బాబు పుట్టాడు. సో అందువల్ల బాబుని చూడడానికి వెళ్దామని. బట్ బాబునైతే నేను షూట్ చేయలేదు, బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఎందుకు షూట్ చేయలేదు అనేది. నువ్వు మళ్ళీ ఎత్తుకుంటున్నావు కదా ఇల్లు, ప్రతిసారి ఎత్తుకుంటాం ఇల్లు. ప్రవీ స్టార్టింగ్లో ఇల్లు నువ్వు గుర్తుపెట్టుకున్నావు అనుకో ప్రవీ, స్టార్టింగ్లో ఇల్లు ప్రవీ, నువ్వు లేదు దాటేసావు అనుకుంటున్నాను నేను. కానీ ఇక్కడ బ్లాంక్గా ఉన్నాయి బోర్డ్స్, దాని బదులు ఇదే అగో చెట్టు ఉంటుంది చూడు, పీచ్ కలర్ చెట్టు. కానీ అన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ ఆ స్టార్టింగ్లో కూడా రోడ్ నెంబర్స్ ఏం లేవు కదా. మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ ఖాళీగా ఉండేవి. ఇదిగో ఇల్లు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. మేము రావడమే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఉందామని అన్నాను కదా, బట్ మేము రావడమే 3 అయిపోయింది, 2:30 అయిపోయింది అనమాట. సో చిన్నోడు రెడీ చేసి మళ్ళీ వాడు కొంచెం రాత్రి పడుకోలేదు ఇదంతా అవ్వడం వల్ల. సో మేము వచ్చిన తర్వాత స్పెషల్స్ ఏంటంటే పొటాటో కర్రీ అండ్ ఆల్సో బీరకాయ పచ్చడి, సాంబార్, పకోడీ ఇవన్నీ అనమాట. సాటర్డే కాబట్టి ఫుల్ వెజిటేరియన్ ఈరోజు ఫుడ్ అంతా. మీరు దగ్గరికి రండి ఒకసారి, మాయ దగ్గరికి రండి.
ఢీ కొట్టు ఇప్పుడే కదా ఇప్పుడు కొంచెం అలవాటు అవుతుంది. తిను వచ్చేసి మిహు, తిను వచ్చేసి మా మామయ్య వాళ్ళ చిన్న కూతురు ఉంది కదా, చిన్న కూతురు వాళ్ళ పాప అనమాట. పెద్ద కూతురు పేరు దీక్ష, చిన్న కూతురు పేరు వైష్ణవి. సో దీక్షకు వచ్చేసి పెద్దమ్మాయికి ఇప్పుడు బాబు పుట్టాడు ఫస్ట్, అండ్ చిన్న అమ్మాయికి ఆల్రెడీ పాప ఉందన్నమాట, 3 years పాప. సో ఇక్కడైతే మేము ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాం కానీ అసలు చాలా సడన్గా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకో చిన్నోడు చాలా క్రాంకీ అయిపోయాడు. ఎందుకు క్రాంకీ అవుతున్నాడు ఏంటో అస్సలు అర్థం కాలేదు. బాబాయ్ చాలా అంటే చాలా ఇదిగా అయిపోయాడు అనమాట. సో అందువల్లే సడన్గా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. వీడు చూడు ఎంత కామ్గున్నాడు అంటే, అక్కడ ఎంత క్రాంకీ అయిపోయాడు అంటే నాకు అసలు ఎంత హెడేక్ వచ్చేస్తుందో అంత క్రాంకీ అయిపోయాడు అసలు. నార్మల్గా అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి లైక్ నైట్ వరకు అలా ఉండి వద్దాం అనుకున్నాను లేచర్గా. అందుకే డైపర్ బ్యాగ్ ఇవన్నీ పెట్టుకున్నాను, సెపరేట్గా ఒక డ్రెస్ ఇవన్నీ. బట్ ఎంత క్రాంకీ అయిపోయాడు అంటే సీరియస్లీ. ఇప్పుడు చూసారు ఎంత కామ్గా ఉన్నాడు, చాలా బాగుండేవాడు అసలు. వీడు కూడా బాగానే ఉన్నాడు. ఎందుకో ఈ రోజు టీత్ వాడు గమ్మీస్ ఏమైనా వస్తున్నాయో ఏంటో చాలా క్రాంకీ ఉన్నాడు అనమాట అసలు. వీడు ఎంత ఉండడానికి ట్రై చేసినా సరే అసలు ఉండలేకపోయాం అక్కడ. నేనైతే కాసేపు ఉందాం, కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు వీడు ఉండేవ్వలేదు అసలు. చూసి మళ్ళీ ఎంత కామ్గా ఉన్నాడో అసలు. అమాయకుడు, అక్కడ ఏం జరగలేదు అన్నట్టుగానే మళ్ళీ. అదే ఏంటో అప్పుడు పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. మళ్ళీ అసలు అది ఎక్కి ఎట్టేస్తున్నాడు అసలు. ఎంత ఎక్కి అసలు ఎప్పుడు ఏడవాడు. ఎక్కి ఎట్టేసరికి భయం వేసింది. పాప మా మామి ఎత్తుకొని అటు ఇటు తిప్పి ఇవన్నీ ట్రై చేశారు కానీ అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు అసలు. పడుకున్నాడు 2 నిమిషాలు. చిన్న బాబుని ఎత్తుకున్నాను నేను. ఇంకా వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదు. క్యూట్ ఉన్నాడు వాడు కూడా. సో నవ్వడం అంటే ఇంకా అంత నవ్వరు, కళ్ళు ఇలా తెచ్చి వీడే ఎలా ఉన్నాడు. అలాగే నేను ఆ టైంలో ఏంటంటే నవ్వుతే బాగుందని చూసేదాన్ని. వీడు ఇప్పుడు మంచిగా నవ్వుతున్నాడు కదా. బేబీకి ఎంత 10 days ఇప్పటికి. ఈరోజు 9 days 10 days. అది బాగున్నాడు వాడికి. ఇంకా నేను ఫొటోస్ వీడియోస్ అసలు ఫోన్ కూడా తీయలేదు అసలు ఆ చిన్నోడిని ఎత్తుకున్నప్పుడు అయితే. కారు ఎక్కిన తర్వాత మళ్ళీ బాగానే ఉన్నాడు. సో దారిలో వచ్చేసి కొండాపూర్లో ఇలా నేను ఒక రీల్ చూశాను అనమాట. రీల్ ఈ క్రాకరీ ఇది చూశాను. సో ఆన్ ది వేనే కదా అని చెప్పేసి సో ఇక్కడికి ఏదైనా క్రాకరీ చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో చిన్నోడు బెటర్ ఉన్నాడు. ఇలాగే ఉంటే ఇంకా సేపు మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పి నాకు కొంచెం టైం స్పెండ్ చేయడం నచ్చుతుంది అనమాట మామయ్య వాళ్ళతోని. సో ఏదైనా మామయ్య ఏదైనా సజెషన్స్ చెప్పడం కానీ లేదంటే అత్త వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ బాగుంటుంది కదా. అండ్ చిన్న బాబుని నేను చూపించలేదు ఎందుకంటే దిష్టి తగులుతుంది కదా అని చెప్పి నేను చూపించలేదు అనమాట. సో అందువల్ల జస్ట్ పాదాలైనా సరే నేను షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఎందుకు బాగా చిన్నపిల్లోడు కదా, నేనే చాలా రోజులు పెట్టలేదు కదా మీ చిన్నోడిని వీడియోస్లో. సో నాకు ఎందుకు అనిపించలేదు షూట్ చేయాలని. సో అందువల్ల అవ్వలేదన్నమాట. అండ్ మమ్మీకి అయితే వీడియో కాల్ చేద్దామని ట్రై చేశాను. బట్ అసలు చిన్నోడు చెప్తున్నాను కదా, చిన్నోడు అసలు చాలా దారుణంగా క్రాంకీ అయిపోయాడు. వాడు ఏడిస్తే అసలు ఏం బుర్ర పని చేయదన్నమాట నాకు. సో ఆ తర్వాత ఇది వచ్చేస్తే ఈ క్రాకరీ దగ్గరికి వచ్చేస్తే ప్రైజెస్ కొంచెం హెవీగానే చెప్తున్నారు. ఇది ఒక ఎగ్జిబిషన్ లాంటిది అనమాట. మీకు రోడ్ పాయింట్లోనే కనిపిస్తుంది. కొంచెం నేరో రోడ్ ఉంటుంది కదా కొండాపూర్లో. సో అక్కడ ఆ రోడ్లోంచి వెళ్తే మీకు కనిపించిద్ది. నేనైతే ఒక కాఫీ మగ్ 2 బౌల్స్ తీసుకున్నాను. లాస్ట్లో చూపించాను నేను ఏం తీసుకున్నాను అనేది. ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే నాకు మీషోలోనే ఇంకా బెటర్ ప్రైజెస్తో దొరుకుతాయని అనిపించింది అనమాట. బార్గెన్ చేసుకోవాలి, బార్గెన్ చేయడం రాకపోతే అక్కడ కొనుక్కొని వేస్ట్ అనమాట. లోపల మిల్లెట్ వడియాలు, మిల్లెట్ జంతికలు ఇవన్నీ అమ్ముతున్నారు. అక్కడ ట్రై చేయండి మిల్లెట్వి. నేనైతే చేగోడీలు తీసుకున్నా, నువ్వుపప్పు చేగోడీలు చాలా బాగున్నాయి. సో అలాంటివి ఒకసారి ట్రై చేయండి. జస్ట్ తీసుకున్నాం టేస్ట్ బాగుంది కదని చెప్తున్నా. అండ్ లోపల కొంచెం బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి. సో నేనైతే పెద్దగా ఏం షాప్ చేయలేదు. చెప్పాను కదా క్రాకరీ తీసుకోవాలనిపించింది, క్రాకరీ తీసుకున్నాను. ఒక 2 బౌల్స్ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఇంకా నాకు అవకాశం లేదు. ఇంకా ఆ ఒక కాఫీ మగ్ తీసుకొని వచ్చేసాను. అండ్ ఇక్కడైతే చిన్నోడు పెద్దోడు ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా చక్కగా. సో ఈరోజు అక్కడ మాత్రమే చాలా క్రాంకీ ఉన్నాడు తెలుసా. అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ప్లేస్ ఉండడం వల్ల ఏంటో చాలా దారుణంగా క్రాంకీ అయిపోయాడు. సో నాకే అర్థం కాలేదు అసలు. చాలా వరకు ట్రై చేశాను పడుకోబెట్టడానికి, లేకపోతే మనకి
ఇప్పుడు తెలుస్తుంది కదా మనకి ఏది చేస్తే కామ్ అవుతారు పిల్లలు, ఎందువల్ల ఏడుస్తున్నారు అనేది మనకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి. బట్ ఏం చేసినా సరే వాడు అసలు కామ్ అవ్వలేదు అనమాట అక్కడ. దీంతో అమ్మ గుడి వీళ్ళు ఏదేదో చేస్తున్నారన్నట్టు చూస్తున్నారు నా కొడుకు. అమాయకుడు అమ్మాయి చక్రవర్తి. చూడు అలా చూస్తున్నాడు. చిలక చిలక రాములో చిలక దారి చూస్తాడు చూడు ఇప్పుడు. చిచ్చు చిచ్చుమా చుచ్చు అమ్మది శుభ్రమైన పేరెట్టా వాడికి చుచ్చు కూర్చును చిచ్చులి చిచ్చులి. ఆడేం పట్టించుకోవట్లేదు. కంపతో మాట్లాడతారు ఇప్పుడు 2 నిమిషాలు అయితే ఫోన్ వస్తుంది. చిచ్చుమా చూడు సార్ జోకులు ఎలా వేసుకుంటారు నీ మీద నా చిచ్చు. చిచ్చులి చూడే నేను చూడ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. టంపు ఫోన్ చేస్తాడు ఇప్పుడు. చిచ్చు బంగారు రేట్ ఎంత అడుగుతాడు ఇది చెప్తాడు. నువ్వేరా స్క్రూడల్ తెప్పించుకోవాలి అర్జెంట్ కదా. పొద్దున్న ఫోన్ చేస్తాడు. అదే పొద్దున్న ఫోన్ చేయి. చిచ్చు బంగారమే నడు నొప్పి వస్తుందా బుజ్జు బుజ్జుల కన్నా. చిచ్చులి నీళ్ళందన్ బాబేడి వీడేదో వింతగా ఉన్నాడు ఏంటి అన్నట్టు చూస్తాను కదా. రాత్రి మాకు ఏంటి కచేరీ ఇదే ప్రోగ్రామ్ రాజులే చిన్ని కన్నయ్య రాజుల తల్లిది. క్రాకరీ ఎగ్జిబిషన్లో నేను తీసుకున్నవి అయితే ఈ రౌండ్ ప్లేట్స్ తీసుకున్నా. ఇవే 2 తీసుకున్నాను. కాఫీ మగ్ తీసుకున్నా. కాఫీ మగ్ ఆల్రెడీ నేను యూజ్ చేశాను. సో ఇవే తీసుకున్నవి. అండ్ ప్రైజెస్ అను మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నాకు మొత్తం అన్నీ కలిపి అయితే 450 500 అలా వచ్చాయన్నమాట 3 థింగ్స్. సో నాకు తెలిసి ఇవి మనకి మీషోలో కూడా దొరికేస్తాయి. మీకు కొండాపూర్ ఎగ్జిబిషన్ కొడితే మీకు గూగుల్లో కనిపించిద్ది అనమాట ఎగ్జిబిషన్ అడ్రస్ అదిను. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు ఉంటాం కదా, ఏదైనా షూట్ చేద్దాం వ్లాగ్ షూట్ చేయొచ్చులే అని అనుకున్నాను. కానీ చెప్పాను కదా ఆల్ ఆఫ్ సడన్గా చేంజ్ అయిపోయింది ప్లాన్ అనేది. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మ్యాక్సిమం ఎవ్రీడే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మేనేజ్ చేసుకుంటూ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ప్లీజ్ కొంచెం కామెంట్స్ ఎక్కువ చేయండి, లైక్స్ ఎక్కువ చేయండి ప్లీజ్. సో దట్ నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది ఈ టైంలో. సో నేను డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కొంచెం నేను ఆ వర్క్లో పడితే బెటర్ అని చెప్పేసి వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.